దినవృత్తాంతములు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము. ఆదాము, షేతు, ఏనోషు. కెయినాను, మహలలేలు, యెరెదు. హానోకు, మెతూషెల, లెమెకు. నోవహు, షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మెషేకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తొగర్మా. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సేబా, హవీలా, సప్తా, రామా, సప్తకా. రాయిమా కుమారులు షేబా, దదాను. కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీది పరాక్రమశాలులలో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు, పత్రుసీయులు, ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు, కఫ్తోరీయులు, మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతును కనెను. యబూసీయులు, అమోరీయులు, గిర్గషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను కనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యోక్తాను. యోక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావెతును, యెరహును, హదోరమును, ఉజ్జాలును, దిక్లానును, ఏబాలును, అబీమాయేలును, షేబాను, ఓఫీరును, హవీలాను, యోబాలును కనెను. వీరందరును యోక్తాను కుమారులు. షేము, అర్పక్షదు, షేలహు, ఏబెరు, పేలగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు, అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రాహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు. తరువాత కేదారు, అద్బయేలు, మిష్బాము, మిష్మా, దూమా, మస్సా, హదదు, తేమా. యెతూరు, నాపీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రాహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యోక్షాను కుమారులు షేబా, దెదాను. మిద్యాను కుమారులు ఏయిఫా, ఏఫెరు, హానోకు, అబీదా, ఎల్దాయా. వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏషావు, ఇజ్రాయేలు. ఏషావు కుమారులు ఎలీఫజు, రెయూవేలు, యెయోషు, యాలాము, కోరహు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమరు, సెఫో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రెయూవేలు కుమారులు నహాతు, జెరహు, షమ్మా, మిజ్జా. సేయీరు కుమారులు లోతాను, షోబాలు, సిద్యోను, ఆనా, దిషోను, ఎసెరు, దిషాను. లోతాను కుమారులు హోరీ, హోమాము. తిమ్నా లోతానునకు సహోదరి.
షోబాలు కుమారులు అల్వాను, మనహతు, ఏబాలు, షేపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. ఆనా కుమారులలో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను, ఎష్బోను, ఇత్రాను, కెరాను. ఏసారు కుమారులు బిల్దాను, జవాను, యహకాను. దిషాను కుమారులు ఊజు, అరాను. ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు. బేయోరు కుమారుడైన బెలా, అతని పట్టణము పేరు దిన్హాబా. బేలా చనిపోయిన తరువాత బోస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తెమానీయుల దేశపు వాడైన హూషాము అతనికి బదులుగా రాజాయెను. హూషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతము చేసిన బెదదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను. ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మస్రేకా ఊరివాడైన సెమ్లా అతనికి బదులుగా రాజాయెను. సెమ్లా చనిపోయిన తరువాత నదీ దగ్గరనున్న రెహబోతు వాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి బదులుగా రాజాయెను. బయల్హానాను చనిపోయిన తరువాత హదాదు అతనికి బదులుగా రాజాయెను. ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్య పేరు మెహేతబేలు. ఈమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదునకు పుట్టినది. హదాదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులు ఎవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతీతు నాయకుడు, అహాలిబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయకుడు. వీరు ఎదోము దేశమునకు నాయకులు.